క్రైస్తలాడ్ అలసిన వానికి ఊరడించు మాటలు. మే 28. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తన 37:5. తిరిగి జన్మించని వారికి ఎంత బైబిల్ జ్ఞానం ఉన్నప్పటికీ వారు దేవుని వాక్యములోని మర్మములను గ్రహించలేరు. మన పాపములు క్షమించబడి మనము తిరిగి జన్మించిన క్షణముననే మనము దైవిక స్వభావములో పాలివారమగుదుము. విశ్వాసము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తును మన హృదయములోనికి చేర్చుకొనిన వెంటనే దైవ స్వభావము మనలో ఏర్పడును. మనం ఎంత సమయము మోకాళ్ళ మీద గడుపుదుమో అంతగా దైవ సన్నిధిని అనుభవించగలము. మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దినమంతటి కొరకు సిద్ధపరచుమని, నడిపించుమని, అనుసరించవలసిన విషయం నేర్పించుమని ప్రార్థించవలెను. మన మార్గములను ఆయనకు, ప్రభువుకు అప్పగించుకొని ఆత్మీయముగా నైనను భౌతికముగా నైనను అక్కరలోనున్న వారి అక్కర తీర్చబడినట్లు వారి యొద్దకు మనలను నడిపించుమని అడగవలెను. దినమంతటి కొరకైనా ఆయన ప్రణాళికను చూపుమని, శోధనలను కష్టములను ఎదుర్కొనుటకు సిద్ధపరచుమని ఆయన యొద్ద ప్రార్థించవలెను. ఉదాహరణకు ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కానీ, కోపిష్టి అయిన వ్యక్తిని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు కానీ మనము వారికి ఎదురు తిరగకుండా, విమర్శించకుండా, వ్యాఖ్యానము చేయకుండా సహించుటకు అధికమైన కృపను అనుగ్రహించుమని దేవుని ప్రార్థించవలెను. కొంతమందికి కష్టం కలిగించడి అత్తలు ఉందురు. వారు తమ కోడళ్లలో ఏదో ఒక నేరం కనిపెట్టుటకు చూచుచుందురు కనుక అట్టి వారిని ఎదుర్కొనుట మిక్కిలి కష్టం. కొన్ని దినములు ఆ కోడలు ఆమె యొక్క నీచపరచు మాటలు సహించవచ్చును. ఆ తర్వాత అత్తగారి ఒక మాటకు ఆమె 7 మాటలు జవాబిచ్చుటకు ఆరంభించును. ఇట్టి వైఖరి సమస్యను పరిష్కరించదు, కానీ చివరికి అది సంతోషము లేని గృహముగా నగును. ఆయన నామమునకు ఎట్టి నిందను తీసుకుని రాకుండా, ఎదురు తిరగకుండా ప్రతి దయలేని వ్యాఖ్యానమును సహించుటకు కృపనిమ్మని, ప్రతి పరిస్థితిని అధిగమించుటకు సహాయం చేయమని ప్రభు యొద్ద ప్రార్థించవలెను. అదే విధముగా ఆఫీసులో కానీ, ఇతర స్థలములలో కానీ ఏ పరిస్థితిని ఎదుర్కొనినను ఆయన కృపను కోరుకొనవలెను. ప్రభు దయగల మన ప్రధాన యాజకుడిగా మన బలహీనతలలో, మన పరిస్థితులన్నిటిలో మనకు సహాయం చేయును. ఆయన తన ధర్మశాస్త్రమును మన హృదయములపై వ్రాసి ప్రతి పరిస్థితికి తగిన మాటలు అందించును.